సాయి, అయ్యా, దారి మధ్యలో పెద్ద బండరాయి ఉంది. పాత దారి గుండా వెళ్లాల్సి ఉంటుంది. సరే, వెళ్ళు. అలాగే అయ్యా. నాన్న, అక్కడెవరో స్పృహ తప్పి పడిపోయినట్టున్నారు. అన్నా, కొంచెం బండాపండి. బాబాయ్, 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 లేవండి బాబాయ్, లేవండి. ఇదిగో మంచినీళ్ళు తాగండి. చూస్తుంటే మీరు చాలాసేపటి నుంచి ఏమీ తిన్నట్టు లేరు. బాబు నిన్నాథ్, వెళ్ళు, బండిలో నుంచి భోజనం సంచి తీసుకురా. త్వరగా వెళ్ళు. అలాగే నాన్న. ఇదిగో నాన్న. ఇవ్వు బాబు. ఇదిగో తీసుకోండి, బొబ్బట్లు తినండి, కొంచెం శక్తి వస్తుంది. నేను ఒకటి రాయించాలి శ్యామా. వెళ్ళి కలము కాగితము తీసుకురా. తప్పకుండా సాయి. సహాయం చేసినందుకు ధన్యవాదాలు బాబు. నేను మంగేష్ని. మరి మీరు? అప్పా పాటిల్. మీరు కూడా ఎక్కడైనా బయట నుంచి వచ్చారా? షిరిడి నుంచి. ఒకరి ఆచూకీ వెతుకుతూ వెతుకుతూ నా ఆచూకీ లేకుండా పోయింది నాకు. మీరెవరిని వెతుకుతున్నారు? లోకేష్ శిశుపాల్ చాందేకర్. ఏంటి, ఇది భలే వింత యాదృచ్ఛికం. నేను కూడా ప్రభుత్వ పని మీద ఆయన్ని కలవడానికే వచ్చాను. ఇప్పుడు ఆయన ఇంటి నుంచే వస్తున్నాను. మొదటిసారి నాసిక్ వస్తున్నాను. అందుకే నా కొడుకు నిన్నాద్ కూడా నా వెంట వచ్చాడు, త్రయంబకేశ్వర స్వామి దర్శనం కోసం. కానీ మాకు దారిలో ఒక పెద్ద బండరాయి అడ్డొచ్చింది. అందుకే మేము ఈ దారిలో రావాల్సి వచ్చింది. అప్పుడు నా కొడుకు నిన్నాద్ మీరిక్కడ స్పృహ తప్పి పడిపోయి ఉండడం చూశాడు. అయినా ముందు రెండో వీధిలోనే మూడో ఇల్లు లోకేష్ గారిది. మీ దారిలో రాయి అడ్డు రావడం
ఇంకా మీరు నా దగ్గరికి రావడం ఇది యాదృచ్ఛికం కాదు. ఇది ఒకరి లీలకి నిదర్శనం. లీలకి నిదర్శనమా? ఆ సాయి యొక్క లీల. సాయి? ఏ మనిషి అయితే మీకు లోకేష్ చిరునామా చెప్తాడో అతనికి ఈ లేఖ ఇవ్వండి. తను అర్థం చేసుకుంటాడు ఈ లేఖ నేను తనకి ఎందుకిచ్చాను. ఈ లేఖ సాయి నాకిచ్చారు. ఇచ్చి చెప్పారు, ఎవరైతే నాకు చిరునామా చెప్తారో వాళ్ళకిది ఇవ్వమని. నేను విన్నాను సాయి గురించి, కానీ ఇప్పటిదాకా కలవలేదు. కానీ ఆయనకు నాతో ఏం పనుంటుంది? సాయి చెప్పారు మీరు అర్థం చేసుకుంటారని. ఆయన మీకు ఈ లేఖ ఎందుకిచ్చారో. చెప్పండి సాయి, ఏం రాయాలి? మంగేష్ మాథుర్. సాయి, ఇలా ఎందుకు రాయించారు సాయి? సమయం వచ్చినప్పుడు నీకే తెలుస్తుందిలే శ్యామా. చూడు బాబు, మీ అమ్మ నీకు ఇష్టమైన బజ్జీలు చేసింది. ఇంకా రేపు నీ పుట్టినరోజు నాడు మేము నిన్ను బయటికి షికారుకు తీసుకెళ్తాము. బోలెడని ఆట బొమ్మలు కొనిపెడతాము. నాకు తాతయ్య కావాలి. చాలు బబ్లు, నోరు మూసుకుని తిను. నేను తినను. మీరు నన్ను తాతయ్య దగ్గర తీసుకెళ్లేంత వరకు నేను అసలు ఏమి తిన్ను. బబ్లు, వద్దు లోకేష్. పిల్లల్ని కోప్పడకూడదు. ప్రేమతో చెబితే వాళ్ళు తొందరగా నేర్చుకుంటారు. మీరెవరు? నేను అప్పా పాటిల్, షిరిడి నుంచి అనుమతి లేకుండా తిన్నగా లోపలికొచ్చేశాను. అందుకు క్షమాపణ కోరుతున్నాను. కానీ నేను ఇక్కడికి రావడానికి ఒక ముఖ్యమైన కారణం ఉంది. బబ్లు, రేపు నీ పుట్టినరోజు కదా, ఇదిగో నీ బహుమతి. మీకు మేమెలా తెలుసు? తాతయ్య పంపించారు కదా ఈ గడియారం. ఉమ్, తాతగారికి తెలుసు ఇదంటే నాకు ఎంత ఇష్టమో. ఆయన నాకు చెప్పారు నాకు ఇది పుట్టినరోజు నాడు బహుమతిగా ఇస్తానని. మీరు మా తాతయ్యని కలిశారా? మీకు తెలుసా ఆయన ఎక్కడున్నారు, ఎలా ఉన్నారు? నాకు తాతయ్య బాగా గుర్తొస్తున్నారు. ఆయన కూడా రోజంతా నిన్నే గుర్తు చేసుకుంటూ ఉంటారు. మిమ్మల్ని కూడా. ప్రస్తుతం ఆయన షిరిడిలో ఉన్నారు, మా ఇంట్లో సాయి శరణులో ఒక మంచి మనిషిగా మారుతున్నారు. ఆయన బహుమతి మాకు అక్కర్లేదు. లోకేష్, ఏ విషయం గురించి నువ్వు ఆయన మీద కోపంగా ఉన్నావో ఆ తప్పు ఆయన చేయలేదు. ఆయన సమయానికి ఇంటికి చేరుకోలేకపోవడం ఆయన తప్పు కాదు, అది నా తప్పు.
అలా నా కారణంగా శిశుపాలి గారు తన భార్యని కలవలేకపోయారు. అయితే ఆయన మిమ్మల్ని పంపించారా ఈ కట్టుకథ వినిపించడానికి? లేదు లోకేష్, నేను ఏదైతే చెప్పానో అది నిజం. అబద్ధం ఏంటంటే శిశుపాలి గారికి తన తప్పుల గురించి పశ్చాత్తాపం లేదనేది. పశ్చాత్తాపం ఉంది, అలాగే చాలా బాధ కూడా ఉంది. కాని ఆయన సాయి శరణులో మారుతున్నారు. ఆయనకి ఒక అవకాశం ఇవ్వు. లేదు, నాకు ఆయనతో ఎలాంటి సంబంధం లేదు. ఒప్పుకుంటాను, నువ్వు ఆయన్ని క్షమించలేకపోతున్నావు. కాని ఆయన పుట్టినరోజు నాడు ఒక్కసారి వచ్చి ఆయన్ని కలువు. నేను కలుస్తాను తాతయ్యని. నేను వస్తాను మీ వెంట. నోరు మూసుకో బబ్లు. ఎవరు ఎక్కడికి వెళ్ళేది లేదు, అర్థమైందా? పిల్లల సంతోషమే వాళ్ళకి మనమిచ్చే అతిపెద్ద బహుమానం. బబ్లుది ఏం తప్పుంది? ఎందుకు నువ్వు వీడిని తన తాతయ్యతో కలవనివ్వడం లేదు? నువ్వు శిశుపాలు గారి మీద కోపంగా ఉన్నావు, కలవకూడదనుకుంటున్నావు. కాని కనీసం ఈ పిల్లాన్నైనా కలవనివ్వు. బబ్లు సంతోషపడతాడు, అలాగే శిశుపాలి గారి బాధ కూడా కొంచెం తక్కువ అవుతుంది. లేదు, ఎవరము ఎక్కడికి రాము. ఎందుకు వద్దంటున్నారండి? బబ్లు పుట్టినరోజును కూడా విచారంగా ఉండాలా? ఇదే కోరుకుంటున్నారా మీరు? అవును నాన్న, నాకు నా పుట్టినరోజుకి వేరే ఏం అక్కర్లేదు నాన్న. ఒక్కసారి తాతయ్యని కలవనివ్వు. ఒకే ఒక్కసారి నాతో షిరిడీ రా బాబు. నీకు మొత్తం నిజం తెలుస్తుంది. ఒకవేళ అప్పుడు కూడా నీకు అనిపిస్తే మీ నాన్న చెడ్డవాడు అని, ఇక మళ్ళీ ఎప్పుడు ఆయన్ని కలవద్దు. కాని ఒక్కసారి నా మాట విని నాతో రా. తాతయ్య ఎక్కడున్నారు? నువ్వు ఆయన్ని తొందరలోనే కలుస్తావు. ఇలా వెళ్దాం పదా. నాన్న, మిఠాయిలు. తాతయ్యకి మిఠాయిలంటే చాలా ఇష్టం. బూందీ లడ్డులు. పద, ఇక్కడ కొనుక్కొని వెళ్దాము. అలాగే సాయి కోసం కూడా తీసుకుందాం. ముందు ఆయన దర్శించుకోవడానికి వెళ్దాం. అసలు ఈ డబ్బాలు ఏమున్నాయి? ముట్టుకోవద్దు, పడిపోతాయి. నువ్వు చెప్తే వినువెందుకు? చెప్పానుగా పడిపోతాయని. ఎంత నష్టం చేస్తావు? నీ అల్లరి మరీ ఎక్కువైపోతుంది. అమ్మా, నాన్న, మీరు నన్ను క్షమించండి. నేను మీరు చెప్పిన మాటలు వినలేదు. ఇంక నుంచి నేను అల్లరి చెయ్యను. తప్పైపోయింది. ఏం పర్వాలేదు, మీరు వీటికి కూడా డబ్బులు తీసుకోండి. అలాగే, ధన్యవాదాలు. చూడండి, ఈ మిఠాయిలని మీరు పారేయవద్దు. ఆవులకి, గేదెలకి తినిపించండి. అలాగే పాటలు గారు. మీరు వీడి తప్పుల్ని ఎప్పుడూ క్షమించేస్తూ ఉంటారు. తండ్రికి పుత్రుడి మీద ప్రేమ చూసి సంతోషంగా ఉంది. ప్రణామాలు సాయి. రాముడు మీకు మేలు చెయ్యాలి. సాయి, తను లోకేష్, తన భార్య విద్య, వాడు వాళ్ళ ముద్దుల కొడుకు బబ్లు. రాముడు మీకు మేలు చేస్తాడు. సంతోషంగా ఉంది నీకు క్షమించటం మీద నమ్మకం ఉన్నందుకు. అవును, పిల్లల వల్ల తప్పులు జరుగుతూ ఉంటాయి. అందుకే నా ఉద్దేశంలో వాళ్ళకి నచ్చజెప్పి క్షమించడమే మంచిది. గుర్తుందా ఒకసారి బబ్లు ఎలా విద్యాలయంలో అబద్ధం చెప్పాడు? అప్పుడు వీళ్ళ అమ్మ చెప్పింది వీడికి గట్టిగా బుద్ధి చెప్పమని.
కానీ వీడు నీకు క్షమాపణ చెప్పాడు. దాంతో నీ మనసు కరిగిపోయింది. నీది చాలా మంచి ఆలోచన. కానీ మరి ఈ ఆలోచనలు కేవలం పిల్లల వరకే పరిమితమా? పెద్దవాళ్లకి కాదా? లోకేష్, మీ నాన్న కూడా తన తప్పుకి క్షమాపణ చెప్తున్నాడుగా నీకు. మరి నువ్వు ఆయన్నెందుకు క్షమించట్లేదు? మీకు అన్నీ తెలుసు, మరి ఇది కూడా తెలిసే ఉంటుందిగా. బబ్లు తప్పుకి ఇంకా నాన్న తప్పుకి చాలా తేడా ఉంది. నాన్న చాలా రోజుల నుంచే తేడా ఉంది, నేను ఒప్పుకుంటాను. కానీ క్షమించటం అనేది ధర్మకార్యం అవుతుంది. తప్పు చిన్నదైనా లేక పెద్దదైనా, ఒకవేళ ఎవరైనా దాని గురించి బాధపడితే, పశ్చాత్తాపడితే వాళ్ళని క్షమించేయాలి లోకేష్. లేదు సాయి, ఈ విషయం నాకు చాలా వ్యక్తిగతం. ఈ జన్మలో నేను నాన్నను క్షమించలేకపోవచ్చు. ఏం పర్వాలేదులే లోకేష్. బబ్లు, జన్మదిన శుభాకాంక్షలు. సంతోషంగా ఉండు. తాతగారిని కలవటానికి తీసుకొచ్చావు కదా వీళ్ళని, అలాగే జరగాలి. ఆ పైన అల్లా మాలే. తను ఇక్కడికెందుకు వచ్చాడు? నేను వెంటనే వెళ్ళిది సాయితో చెప్పాలి. సాయి, సాయి, నేను నీకోసమే ఎదురు చూస్తున్నాను మాథుర్. లోకేష్ని ఇక్కడ చూసి దిగ్భ్రాంతి చెందావా? మీకు లోకేష్ తెలుసా? అయితే మీకు ఇది కూడా తెలిసి ఉంటుంది. ఈ లోకేష్ పోలీసులకు చెప్పింది నేను దొంగతనం చేస్తుండగా తను చూశానని. ఇంకా లోకేష్ సాక్ష్యం కారణంగానే పోలీసులు నన్ను చెరసాలలో పడేశారు. ఏదో నా దగ్గర ఏమీ దొంగిలించిన వస్తువులు దొరకలేదు అదృష్టం. అందుకే వాళ్ళు నన్ను వదిలేయాల్సి వచ్చింది. కానీ కోర్టులో ఇప్పటికీ కేసు నడుస్తుంది. అందుకే ఒకవేళ తను ఇక్కడి వాళ్ళకి అది చెప్పాడంటే అప్పుడు నేను బతకడం కష్టమైపోతుంది సాయి. ముందే జనాలు నన్ను లంచగొండి అని అంటున్నారు, ఇక ఇప్పుడు దొంగని కూడా అంటున్నారు. కానీ నేను దొంగతనం చేయలేదు సాయి. మాథుర్, నీ సమస్యకి బాధ్యుడు లోకేష్ కాదు, నీ స్వయంకృతం. అందుకని ముందు నువ్వు వాటిని సరిచేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను లంచాలు తీసుకోవడం కూడా మానేశాను సాయి. ఇంకా నేను ముందు కొన్ని తప్పులు కూడా చేశాను. అందుకు నేను పశ్చాత్తాపం పడుతున్నాను కూడా. ఇంకా నేను ఏం చేయగలను సాయి? లోకేష్కి నిజం చెప్పేసే. అతను అస్సలు నమ్మడు సాయి. నేను దొంగతనం చెయ్యలేదంటే. ఆ నిజం గురించి కాదు, మరో నిజం. దేనివల్లైతే ఈ కర్మచక్రం మొదలైందో. మరో నిజమా? నాకు అర్థమవ్వలేదు సాయి. నువ్విది తెలుసుకొని ఆశ్చర్యపోతావు మధుర్. లోకేష్
ఎవరైతే నీకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పబోతున్నాడో అతను శిశుపాల్ కొడుకే. నువ్వు చేసిన ఒక తప్పు ఒక తండ్రిని కొడుకుని వేరు చేసింది. ఇప్పుడు నువ్వే వాళ్ళకి నిజం చెప్పాల్సి ఉంటుంది. నువ్వు తప్పు ఒప్పుకోవాల్సిందే.